ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళాలంటే అందరూ ముందుగా ఎంచుకునేది రైలు ప్రయాణమే. అందుకోసం ముందుగా రైల్లో బర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ రిజర్వేషన్ కన్ఫర్మ్ కాకపోతే వెయిటింగ్ లిస్ట్లో కనుక ఉంటే రైలు బయలుదేరే కొన్ని గంటల ముందు మాత్రమే ఇప్పటివరకు చార్ట్ ప్రిపేర్ అయ్యేది లేనిది తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా ప్రతి ప్రయాణికుడిలోని కొంత టెన్షన్ తప్పనిసరి పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి రైల్వే శాఖ చెక్ పెట్టబోతోంది. ఇకపై రైలు బయలుదేరడానికి 10 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్ సిద్ధం కానుంది. ప్రయాణికుల్లో టెన్షన్ తగ్గించి వారు మరింత ఈజీగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైల్వే శాఖ తొలిసారిగా రిజర్వేషన్ చార్ట్ రూపొందించే సమయాన్ని సవరించింది. ఇప్పటి వరకు రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు మాత్రమే రిజర్వేషన్ చార్ట్ను సిద్ధం చేసేవారు. దీంతో ప్రత్యేకించి వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికుల్లో చివరి క్షణాల వరకు ఉత్కంఠ కొనసాగేది. 10 గంటల ముందుగా చార్ట్ సిద్ధం చేయడం వల్ల తాత్కాలిక బస, రైల్వే స్టేషన్కి చేరుకునే ఏర్పాట్లు, అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు రూపొందించుకునేందుకు ప్యాసింజర్స్కు అవకాశం కలుగుతుందని రైల్వే శాఖ పేర్కొంది. అన్ని రైల్వే జోన్లు దీన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా రైల్లో ప్రయాణించే సమయంలో నిర్దేశిత బరువు దాటిన లగేజీకి ఛార్జీలు చెల్లించాల్సిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభకు తెలిపారు. విమానంలో మాదిరిగా రైళ్లలోనూ లగేజీకి నిబంధనలను అమలు చేయనున్నారు. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లోక్సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం క్లాస్ వైజ్గా రైల్లో లగేజీకి కనిష్ట గరిష్ట పరిమితులు అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఐఆర్సీటీసీ ఈ వ్యాలెట్లో అమౌంట్ పే చేసిన వ్యక్తులు ఆ డబ్బును రైలు టికెట్లు కొనేందుకు మాత్రమే ఉపయోగించుకోగలరని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆ డబ్బును వెనక్కి తీసుకోవడం కుదరదని తేల్చి చెప్పారు. అయితే ఈ వ్యాలెట్ను రద్దు చేసుకున్నప్పుడు అందులోని డబ్బును వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేస్తామని కూడా తెలిపారు. లోక్సభలో బీజేపీ ఎంపీ జనార్దన్ సింగ్ సిగ్రీవాల్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు ఇకపై తొలి రిజర్వేషన్ చార్ట్ను ముందు రోజు రాత్రి 8 గంటలకే తయారు చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య, అలాగే అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య బయలుదేరాల్సిన రైళ్లకు 10 గంటల ముందుగా తొలి రిజర్వేషన్ చార్ట్ను రూపొందిస్తారు.